హలో నమస్కారం, వెల్కమ్ టు ఓరచ్చవర్. ఈరోజు మనం సింపుల్గా కాలీఫ్లవర్ మసాలా చేయబోతున్నాము. అన్నానికి చపాతీకి అన్నీ బాగుండేటట్టు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెసల్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చిన్నగా మీడియం సైజుగా కట్ చేసి వాష్ చేసి పెట్టిన కాలీఫ్లవర్ని దాంట్లో వేసి ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఈ కాలీఫ్లవర్ని మనం ఉడగనివ్వట్లేదు, జస్ట్ అలా బాయిల్ అయితే దానికి ఉండే ఒక వాసన, ఒక రకమైన టేస్ట్ పోయిద్ది. కర్రీలో టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనకి తీసి పక్కన పెట్టేసి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి, ఒక చిన్న ముక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ వేడకేటప్పుడు ఆవాలు వేసేసేయండి. తాళింపు గింజలైనా వేసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసేది చిన్నగా కట్ చేశాను, దాన్ని ఆయిల్లోకి వేసి వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేయండి. ఇప్పుడు కాలీఫ్లవర్ది వాటర్ని తీసేద్దాము. తీసి కాలీఫ్లవర్ని పక్కన పెట్టేసేయండి. అలాగే ఆయిల్లోకి కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు, ఒక 2 చిన్న స్పూన్ కారం వేసేసేయండి. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి 2 స్పూన్ వేసాను. 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. మీ కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవాలి. అలాగే 2 టొమాటో, మీడియం సైజ్ టొమాటో కట్ చేసేది కూడా వేసి వేగనివ్వండి. టొమాటో మంచిగా ఉడిగి మెత్తగా అవ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, పచ్చి కొబ్బరిను అల్లం వెల్లుల్లి, అవి ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. దీంట్లో ఉండి ఈ పచ్చి కొబ్బరిది, అల్లం వెల్లుల్లిది పచ్చివాసన అంతా పోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే టొమాటో కూడా మంచిగా ఉడిగి పేస్ట్ లాగా అవ్వాలి. దీన్ని ఒక 2 minutes మూత పెట్టి పెట్టేస్తే అన్నీ మెత్తగా అయ్యి మంచిగా గ్రేవీ రెడీ అవుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయింది. చాలా బాగుంటుంది ఈ గ్రేవీ టేస్ట్. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. ఇది కూడా మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా, గ్రేవీ చాలా చక్కగా అయింది. ఇప్పుడు ఒక్క పొటాటో, ఈ కాలీఫ్లవర్ ఒక్కటైనా చేసుకోవచ్చు, కానీ కొంచెం పొటాటో కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, మన కాలీఫ్లవర్ ఏమి ఉడగలేదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అంతే. అలా ఉడిగితే బాగుండదు. ఇప్పుడు ఇది కూడా వేసి ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని అది కూడా కలిపి దాంట్లో వేస్తున్నాను. అంటే ఇది ఉడకడానికి కొంచెం వాటర్ కావాలి కదా, అది సరిపోతుంది. 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పెట్టండి. ఉడకడానికి ఒక 5 minutes టైం ఇవ్వండి. మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి మిక్స్ చేయండి. అన్ని చోట్ల ఒకేలాగా ఉడగాలంటే మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండేటప్పుడు మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కానీ ఏదైనా చల్లేసి మనం తీసేయచ్చు. పొటాటో చూస్తే అర్థమవుతాయి. చూసారు కదా, బాగా ఉడిగింది. ఓవర్గా మెత్తగా ఉడిగిపోయేదానికంటే ఇలా కొంచెం ముక్కలు కనిపిస్తూ ఉంటే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అన్నంకి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.